ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఇదిగోండి మినపప్పు, జీలకర్ర, ఇదిగో టమాటాలండి, ఎల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలండి. ఇవి ఎందుకు చూపించున్నానంటే అండి, మీకు ఇదివరకు చాలాసార్లు చూపించానండి. ఇప్పుడు నెక్స్ట్ ఒకళ్ళ కోరిన దాని మీద చూపించున్నానండి. డైటింగ్కి ఇదిగో ఈ విధంగా ఇప్పుడు ఆకుకూరలు కాయగూరలు అన్నీ సవ్వుకుంటాయండి. బాగా తినాలండి. టిఫిన్ తగ్గించి ఇడ్లీ దోశలు తగ్గించి. ఇదిగోండి ఉల్లిపాయలు పెద్ద పెద్దవి కోసాను. పిల్లలు తినడానికి బాగుంటే గమ్ముని ఇష్టపడతారనండి తినడానికి. ఇదిగోండి హాఫ్ బాయిల్ చేసుకున్నాం. క్యారెట్ ఇదినండి. జాలీది ప్లేట్ పెట్టుకోవచ్చండి. నా వల్ల ఒకవేళ ఇంట్లో లేకపోతే ఇలా కుక్కర్లో వేసి చిన్న సీటీ తెప్పించుకుంటే అయిపోతుందండి. నా వల్ల ఇంకొకరికి ఇబ్బంది అవ్వకూడదని నేను ఈ విధంగా కుక్కర్లో చూపిస్తున్నానండి. ఉప్పు అండి ఎంత తక్కువ తింటే అంత మంచిది. ఇదిగోండి వేసేన్న పేరు కండి వేసుకుంటున్నాం మేము. ఉప్పు వేస్తే గమ్మున కూరలు మొగ్గుతాయండి, నీళ్ళు తక్కువేనని. ఇదిగోండి మనం హాఫ్ బాయిల్ చేసి చూసారు కదండి. నీళ్లు పడేయకుండా ఉండాలండి. నీళ్లు పడేసిస్తే మనకి అది లాభం ఉండదండి. ఉడకబెడతాం కుక్కర్లో వేసుకున్న వాళ్ళు ఏంటంటే కొద్దిగా నీళ్ళు వేసి ఒక సీటీ తెప్పించండి చాలండి. ఇదిగో లైట్గా కారం అండి, జీలకర్ర పొడి అండి, మిరియాల పొడి అండి. మీ ఇష్టం అండి. ఇంక దీని మీద పుట్టినార పప్పు కానీ నువ్వు పప్పు పొడి కానీ ఏదైనా వేసుకోవచ్చండి. పైన బస్ టేస్ట్ కోసం ఇవ్వండి. ఉప్పు తక్కువ వేసాను. మీరు కూడా తినదలుచుకున్నాడు ఉప్పు తగ్గించి వేసుకోండి. ఇవాళ బ్రేక్ఫాస్ట్ ఇదండి. కొంచెం ఎనర్జీ ఉన్నాయి తినాలండి. నేను చేయమన్నాను ఉల్టా పుల్టా బ్రేక్ఫాస్ట్ చేస్తే నీరసపడిపోతారండి. పని చేసుకునే వాళ్ళు అయితే ఇంకా కొంచెం ఎక్కువ కూరలు కొంచెం ఎక్కువ జావా తాగొచ్చండి. పెరుగు లేకపోయినా పర్లేదండి. మేము పెరిగేసామండి కొంచెం. ఇది బ్రేక్ఫాస్ట్. దీనివల్ల వెయిట్ లాసు, ఆరోగ్యానికి, మొహానికి కూడా గ్లేజింగ్. సినిమా యాక్టర్లు, సెలబ్రిటీస్ అందరూ కూడా ఈ విధంగా బాయిలే తింటారండి.